ఏమన్నాడు చెప్తే నేను అంటే మీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశాను. ఘాట్ అంటే ఏం ఘాట్ అది చెప్తే కదా నేను శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెండ బిస్కే అలవాటు ఉంది కదా. ఎందుకంటే దున్నపోతులను రాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోతు అనుకుంటున్నాడేమో. పెండ బిస్కే అలవాటుతోని ఆయన బిస్కుట్ గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన బిస్కుట్ సంగతి దేవుడు, ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరికుండి ఆయన ఏం బిస్కాలనుకుంటుందో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటున్నారు. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేదు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.